ఫారిన్ లో ఉన్న మీ ఫ్రెండ్ ఓ 3 లక్షలు మీ బ్యాంకులో వేస్తాను విత్ డ్రా చేసి వాళ్ళ చుట్టాలకి ఇచ్చేయమన్నాడా? అర్జెంట్ పని కోసం చేబదులు తీసుకున్న డబ్బు ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసుకుంటున్నారా? ఇకపై ఇలాంటి పనులు మానుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీ ఇంటికి ఐటీ నోట్స్లు వచ్చేస్తాయి. ఇప్పటికే ఎన్నో రూల్స్ పెడుతున్న ఐటీ శాఖ ఇప్పుడు కొత్త రూల్ తో కొరడా జుడిపిస్తోంది. అదేంటో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. పెద్ద నోట్ల రద్దు దేశాన్ని 2 నెలల పాటు స్తంభింపచేసిన నిర్ణయం. 4 నెలలుగా దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మందగమనంలో నడిపించిన నిర్ణయం. గత ఏడాది నవంబర్ 8 నాడు డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నోట్ల రద్దు భారాన్ని సామాన్యుడు మోస్తూనే ఉన్నాడు. దేశంలో నల్లధనాన్ని అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని ప్రకటించారు. సంపన్నుల దగ్గర మూలుగుతున్న కోట్లాను కోట్ల బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. మరోపక్క మార్కెట్లో విస్తృత స్థాయిలో చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడం కూడా ఒకే నిర్ణయంతో అయిపోతుందన్నారు. మొదటిసారిగా డబ్బులున్నందుకు సంపన్నులు ఏడుస్తుంటే లేనందుకు పేదవాళ్లు సంబరపడుతున్నారని ఏవేవో కబుర్లు చెప్పారు. కానీ ఇందులో ఏ ఒక్కటి జరిగిన పాపాన పోలేదు. నోట్ల రద్దు ప్రకటించిన క్షణం నుంచి సామాన్యుడే ఇబ్బందులు పడుతున్నాడు తప్ప ఒక్క సంపన్నుడు ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో, ఏటీఎంల ముందు పడిగాపులు కాయడంలో కూడా సామాన్యుడే చస్తూ వచ్చాడు తప్ప ఏ ఒక్క సంపన్నుడు క్యూ లైన్ల వైపు చూడనే చూడలేదు. పైపెచ్చు చాలా మంది బ్యాంకర్ల చేతివాటంతో పాత నోట్ల రూపంలో ఉన్న బ్లాక్ మనీ కొత్త నోట్లుగా మారిపోయాయి. అంతే తప్ప సామాన్యుడికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు. డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్న వారం రోజులకే ప్రధాని మోడీ నాలుక మడతేశారు. అప్పటి వరకు బ్లాక్ మనీ అంతం, నకిలీ కరెన్సీ అంతం అంటూ చెప్పుకొచ్చిన మోడీ ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ రాగం అందుకున్నారు. అగ్రదేశాల మాదిరిగా క్యాష్లెస్ ఎకానమీ దిశగా భారత్ను నడిపించేందుకే ఈ నిర్ణయం అన్నారు. ఆ తర్వాత లెస్ క్యాష్ ఎకానమీ అంటూ మాట మార్చారు. ఇలా ప్రధాని చెప్పిన జనవరి 1 గడువు వరకు ఏదో ఒక కథ చెప్పుకుంటూనే వచ్చారు. కొత్త ఏడాది నుంచైనా పరిస్థితి మారిందంటే ఏమీ లేదు. ఇప్పటికీ ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం డబ్బులు లేక అల్లాడుతూనే ఉన్నారు. మార్చి 1వ తేదీ వరకు నగదు విత్ డ్రాలపై కేంద్రం విధించిన పరిమితులు కొనసాగుతూనే వచ్చాయి. ఎట్టకేలకు మార్చి 1 నుంచి క్యాష్ విత్ డ్రాల్స్ మీద పరిమితులు ఎత్తేశాయని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోగానే మళ్లీ కొత్త కొరడాలతో రోజుకోలా బాధేస్తున్నాయి. ఇన్నాళ్లు కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకునేది. కానీ ఇప్పుడు కేంద్రం ఓ పక్క, ఆర్బీఐ మరో పక్క, ఐటీ శాఖ ఇంకో పక్క, ప్రైవేట్ బ్యాంక్ ఓ పక్క, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇలా ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసేసుకుంటున్నారు. ఎవరి కొరడా వాళ్లు ఝుళిపించి సామాన్య మధ్యతరగతి జీవుల్ని బాధేస్తున్నారు. మార్చి 1 ఇలా గడిచిందో లేదో రోజుకో కొత్త రూల్ పెట్టి జనాల్ని భయపెట్టేస్తున్నాయి. నగదు లావాదేవీలను తగ్గించేందుకు అంటూ కేంద్రం ఇప్పటికే 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించింది. ఎవరైనా వ్యక్తి 3 లక్షలకు మించి నగదు రూపంలో ట్రాన్సాక్ట్ చేస్తే అంతకు మించిన మొత్తానికి సమానంగా జరిమానా విధిస్తామని ఖరాఖండిగా చెప్పేసింది. సరే, ఇది పెద్దోళ్లకే వర్తిస్తుంది తప్ప సామాన్య మధ్యతరగతి బడుగు జీవులకు, వేతన జీవులకు సంబంధం లేని విషయం అని అనుకుని వదిలేశారు. కానీ ఇప్పుడు ఆ సామాన్యుడిని శిక్షించడానికి అన్నట్లు బ్యాంకులు మార్చి 2వ తేదీన కొత్త రూల్ తెరపైకి తెచ్చాయి. ఇకపై నెల రోజుల వ్యవధిలో 4 సార్లకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే 5వ లావాదేవీ నుంచి మినిమం 150 రూపాయల లెవీ విధిస్తామని ప్రకటించాయి. ఇది 30,000 రూపాయల లావాదేవీ వరకే అని, అది దాటితే ప్రతి 1000కి 5 రూపాయల చొప్పున లెవీ వసూలు చేస్తారు.
ఇక ఇప్పుడు ఐటీ శాఖ వంతు వచ్చింది. ఒక అకౌంట్ లో ఏడాదికి 10 లక్షలకు మించి లావాదేవీలు జరిపితే ఆటోమేటిక్ గా ఆ అకౌంట్ హోల్డర్ మీద ఐటీ శాఖ కన్నేస్తుంది. అతని ఆదాయ వ్యయాల వివరాలు ఆరా తీస్తుంది. వాటికి పన్ను కట్టారో లేదో లెక్కలు చూసి మరీ వాళ్ళ భరతం పడుతుంది. ఇదేదో బడాబాబుల అకౌంట్లకే అనుకోకండి. ఇది సామాన్య మధ్యతరగతి జీవుల అకౌంట్లను కూడా భూతద్దం పెట్టి వెతకనుంది. మీ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు పొరపాటున మీ అకౌంట్ లో వేసుకుని వాటిని వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినా ఆ లెక్కలు కూడా ఐటీ శాఖకు చెప్పాల్సిందే. ఏదైనా అర్జెంటు అవసరం కోసం అప్పు చేసిన డబ్బులు 2-3 రోజులు బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నా ఆ లెక్కలు కూడా ఐటీ శాఖ నిశితంగా గమనిస్తుంది. అసలు ఏడాదిలో మీకు ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్లలో 10 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే నెల తిరగకుండానే ఐటీ అధికారులు మీ ఇంటి తలుపు తడతారు. వెల్కమ్ బ్యాక్. నగదు లావాదేవీలను తగ్గించడానికంటూ కేంద్రం, ఐటీ శాఖ, ఆర్బీఐ, బ్యాంకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సామాన్యుడిని బెంబేలెత్తిచ్చేస్తున్నాయి. ఐటీ శాఖ నజర్ నుంచి తప్పించుకోవడానికి మీరు 2-3 అకౌంట్లు మెయింటైన్ చేసినా, మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నా ఈజీగా తెలిసిపోతుంది. అదెలాగంటారా? ఐటీ శాఖ విధిస్తున్న కొత్త పరిమితులు, కొత్త నిబంధనలే కాదు, దాని పరిధిలోకి వచ్చే వాళ్ళ చిట్టాలు కూడా ఆటోమేటిక్ గా తమ శాఖకొచ్చేలా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది ఐటీ శాఖ. అవేంటో మీరు చూడండి. కొత్త ఏడాదిలో కేంద్రం నగదు లావాదేవీలను తగ్గించడం మాట అటుంచితే 10 లక్షలకు మించి లావాదేవీలు జరిపే వారిపైన కొరడా ఝుళిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి ఏడాదిలో 10 లక్షలకు మించి బ్యాంకుల్లో లావాదేవీలు జరిపితే అతనికి ఐటీ శాఖ నోటీసులిచ్చి ఆ మొత్తం ఎలా వచ్చిందో లెక్కలు తీస్తుంది. ఆ వ్యక్తి జీతం ఎంత, అతనికి ఇతర ఆదాయ మార్గాలున్నాయా, స్థిరాస్తుల నుంచి వేరే ఆదాయాలు వస్తాయా, ఆస్తులు అమ్మడం వల్ల ఏమైనా ఆదాయాలు వచ్చాయా, వాటన్నింటికీ పన్నులు సక్రమంగా చెల్లించారా లేదా, ఇలా అన్ని లెక్కలు వేస్తుంది. ఇందులో ఏదైనా తేడా వస్తే భారీగా పెనాల్టీలు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇదేదో ఒక్క శాలరీ అకౌంట్ లెక్కలు మాత్రమే చూస్తుందనుకుంటే పొరపాటే. సదరు వ్యక్తి కట్టే క్రెడిట్ కార్డుల బిల్లులు, ఆస్తులు అమ్మడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా వీటితో పాటే లెక్కేసి 10 లక్షలు దాటిందా లేదా అన్నది చూస్తుంది. తెలివిగా మీకు 4-5 అకౌంట్లుండి వాటిల్లోకి వేరువేరుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేస్తామని ప్లాన్ వేస్తే అది కుదిరే పని కానే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లున్నా ఆ అకౌంట్లన్నింటి లావాదేవీల మొత్తం 10 లక్షలకు దాటకూడదు. అంటే మీరు మీ డబ్బులు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి బదిలీ చేసినా ఆ మొత్తాన్ని కూడా ఒక లావాదేవీగా తీసుకుంటుంది. ఇలా మీకు ఎన్ని అకౌంట్లున్నాయన్న విషయం మీ పాన్ నెంబర్ ఆధారంగా గుర్తిస్తుంది. ఒకవేళ మీరు మరింత తెలివిగా ఆలోచించి మీ భార్య అకౌంట్లోకో, మీ ఇంట్లో పిల్లల పేర్ల మీద తీసుకునే అకౌంట్లలోకో డబ్బులు వేద్దామనుకున్నా అది ఇబ్బందే. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కేంద్రం ఇట్టే పసిగట్టేస్తుంది. అంటే మీకు వచ్చే ఇతర ఆదాయాన్ని మీ భార్య అకౌంట్లో వేయాలనుకున్నా ఇబ్బందులు తప్పేలా లేవు. మొత్తంగా ఒక వ్యక్తి ఒక ఏడాదికి 10 లక్షలకు మించి తన బ్యాంక్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆ వివరాలన్నీ ఐటీ శాఖకు వెళ్లిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఆ సమాచారాన్ని మీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలే నేరుగా ఐటీ విభాగానికి చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో ఓ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులన్నింటికీ సర్క్యులర్లు వెళ్లిపోయాయి. ఇలా ఒక వ్యక్తికి సంబంధించిన శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లన్నింటి లెక్కలన్నీ వెరిఫై చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది ఐటీ శాఖ. ఇందుకు సదరు వ్యక్తి అన్ని రూపాల్లో జరిపే లావాదేవీలను చెక్ చేస్తుంది. నగదు రూపంలో కాకుండా బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానించి జరిపే ప్రతి లావాదేవీని ఈ కోవలోకి లెక్కిస్తుంది. ఈ లెక్క తెలిసి సామాన్యుడికి షాక్ తగిలినట్లయింది. ఇన్నాళ్లు బ్యాంకుల్లో డబ్బులేసుకుంటే భద్రంగా ఉంటాయనుకున్నాం, కానీ అదే ఇప్పుడు నేరం అన్నట్లు ఐటీ శాఖ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు. పేద మధ్య తరగతి ప్రజానికాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళ మీద దండన చేస్తే ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలనేటువంటిది ఈరోజు అగమ్యగోచరంగా ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా
ఆ డబ్బు కూడబెట్టిన డబ్బు దేని పర్పస్ లో కూడబెట్టారు? నిజంగా అంతకన్నా ఎక్కువ డబ్బులు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేసి వాళ్ళకేమో ఊడిగం చేస్తా ఉన్నది. పేద మధ్యతరగతి ప్రజానికం మీద మాత్రం ఈరోజు దండన చేసేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేయటం దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలా. ఒక వ్యక్తికి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు మినహా అన్ని అకౌంట్లలో ఏడాదిలో 10 లక్షలకు మించి జమ చేస్తే దాని వివరాలు ఐటీకి వెళ్లిపోతాయి. ఒక వ్యక్తి పేరున 10 లక్షలు లేదా అంతకు మించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా వారి లెక్కలు కూడా ఐటీ శాఖకు వెళ్లిపోతాయి. ఒకవేళ నోట్ల రద్దుకు ముందు నుంచే వారి పేరున ఎఫ్డీలుండి వాటిని రెన్యువల్ చేయించి వాటికి ఐటీ చెల్లిస్తే మటుకు వాటి వివరాలు ఐటీ శాఖ సేకరించదు. అంతేకాదు, సదరు వ్యక్తి తనకున్న క్రెడిట్ కార్డు బిల్లును ₹1,00,000కు పైబడి నగదు రూపంలో చెల్లించినా సదరు వ్యక్తి వివరాలు ఐటీ శాఖకు బ్యాంకులు పంపిస్తాయి. అంతేకాదు, ఒక ఏడాదిలో క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టేందుకు ₹10 లక్షల మేర చెక్కులు ఇచ్చినా లేకపోతే నగదు బదిలీ చేసినా సదరు వ్యక్తి వివరాలు ఆదాయపు పన్ను శాఖ సేకరించి ఆరాలు తీస్తుంది. ఇలా ఎటు నుంచి అడుగులేయాలన్నా వీలు లేకుండా అన్ని వైపుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టడి చేస్తోంది. ఇలా 10 లక్షల రూపాయల లావాదేవీలు ఉన్నవాళ్లే కాదు, నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మర్నాడు అంటే 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు ఏ ఒక్క అకౌంట్లో అయినా 2.5 లక్షలకు మించి నగదు జమ చేసినా సదరు వ్యక్తుల వివరాలు కూడా సేకరించబోతోంది. ఇక ఇదే పీరియడ్ లో కరెంట్ అకౌంట్ లో 12.5 లక్షలకు మించి డిపాజిట్ చేసినా వాళ్ల మీద కొరడా ఝుళిపించనుంది. అంతేకాదు, 2016 ఏప్రిల్ నుంచి నవంబర్ 9 వరకు జరిగిన డిపాజిట్లలో కూడా పెద్ద మొత్తాలు ఉంటే వాటిపై కూడా ఆరాలు తీస్తుంది. ఒకవేళ వ్యక్తులు కాకుండా కంపెనీలపైన ఇదే స్థాయిలో దృష్టి పెట్టింది. ఒక వ్యక్తి కంపెనీ పేరు మీద 10 లక్షల రూపాయల బాండ్లు, డిపాజిట్లు కొనుగోలు చేసినా 10 లక్షలకు మించి మ్యూచువల్ ఫండ్స్, బైబ్యాక్ షేర్లు కొన్నా 10 లక్షలకు మించి విదేశీ నగదును, ట్రావెలర్స్ చెక్ లేదా ఫారెక్స్ కార్డ్, ఇతర మల్టీ కరెన్సీ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా ఆరా తీయనుంది. ఇప్పటి వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి 30 లక్షల రూపాయలకు మించి స్థిరాస్తిని అమ్మినా, కొనుగోలు చేసినా ఆ సమాచారం ఐటీ శాఖకు వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ పరిధి మరింత తగ్గించబోతోంది. 10 లక్షలకు మించిన లావాదేవీలన్నింటి మీద ఐటీ శాఖ కొరడా ఝుళిపించనుంది. నిర్ణయాలేంటి? దేశంలో నగదు లావాదేవీల్ని నిరుత్సాహపరిచేలా కేంద్రం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు పరోక్షంగా నగదు లావాదేవీల్ని పెంచేలా ఉన్నాయి. అటు బ్యాంకులు, ఇటు ఐటీ శాఖ, ఆర్బీఐ అన్ని విధిస్తున్న నిబంధనల్ని ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలే బెటర్ అనిపించేలా చేస్తున్నాయి. అవును, కావాలంటే మీరే చూడండి. దేశంలో బ్లాక్ మనీని అంతం చేస్తామన్న కేంద్రం డిమానిటైజేషన్ తో ఆ డబ్బునంతా వైట్ మనీగా మార్చుకోవడానికి సాయం చేసినట్లయింది. వ్యవస్థలో ఉన్న సొమ్ములో 90% పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిపోయాయి. అంటే అన్నేళ్లుగా ఉన్న బ్లాక్ మనీ అంతా వైట్ గా మారిపోయిందన్నమాట. అదొకటే కాదు, ఇప్పుడు డిజిటలైజేషన్ దిశగా దేశాన్ని నడిపించాల్సిన పాలకులు రోజుకో నిబంధన పెట్టి జనాల్ని జడిపిస్తున్నారు. సంపన్నులు, బడాబాబులపై కొరడా ఝుళిపించాల్సింది పోయి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారు. ఈ రోజుల్లో ఎగువ మధ్యతరగతి ప్రజల శాతం దేశంలో నగరాలు, పట్టణాల్లో గణనీయంగా పెరుగుతోంది. వీళ్లందరికీ తలా 10 లక్షల లావాదేవీలు ఉండటం పెద్ద విషయం కాదు. ఇక చిరు వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఏటా 10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. ఈ జాబితా నుంచి కరెంట్ అకౌంట్లను మినహాయించిన అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లంతా తమ అకౌంట్లకు ఇప్పుడు వాళ్లంతా సమాధానం చెప్పాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లు బ్యాంకుల్లో డబ్బులు వేసుకునే వాళ్లు వాటిని నగదు రూపంలోనే ఇంట్లో దాచుకుంటారు. అదే జరిగితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? నిజానికి కేంద్రం కానీ, బ్యాంకులు కానీ, ఆర్బీఐ కానీ, ఐటీ శాఖ కానీ విధిస్తున్న ఈ ఆంక్షలన్నీ బ్యాంకుల వైపు చూడ్డానికే జనం భయపడేలా చేస్తున్నాయి. అసలు మన దేశంలో ఇప్పటికీ నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్లు ఆ లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చడానికి అడుగులేస్తున్నారు. ఇందులోనే బ్యాంకులు ఛార్జీలతో, ఐటీ శాఖ నివేదికలతో భయపడితే ఇక ఎవరైనా బ్యాంకుల వైపు ఎందుకు చూస్తారు చెప్పండి? బ్యాంకులో 4 సార్లు ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఏకంగా ₹150 మినిమం ఛార్జ్ వసూలు చేస్తామంటే అది సామాన్యుల మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
తమ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో వేసుకోవాలనుకునే చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు ఐదోసారి నుంచి ప్రతిసారి ఒక్కో విడతకు 150 రూపాయల లెవీ చెల్లించాలంటే వాళ్లు 2 రోజులకోసారి బ్యాంకుకు వెళ్లినా నెలకు అదనంగా 1000 నుంచి 1500 బ్యాంకులకు రుసుముల కిందే చెల్లించాలి. అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరుపుతారు? పోనీ అకౌంట్లలో వేసుకుని వాటి ద్వారా ట్రాన్సాక్షన్లు చేద్దామంటే ఏడాదికి బ్యాంకుల్లో 10 లక్షల రూపాయల లిమిట్ దాటితే ఐటీ అధికారులు ఏకంగా కార్లేసుకుని ఇంటికి వచ్చేస్తామన్నంత రీతిలో బెదిరిస్తున్నారు. సరే కదా, ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న డబ్బులు తీసేద్దాం అనుకుంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే అని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా ఆదేశిస్తున్నాయి. రీసెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే ప్రకటన చేసింది. నగరాల్లోని అకౌంట్లలో కనీసం 5000, పట్టణాల్లో కనీసం 1000 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మినిమం నెలకు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెనాల్టీ వేస్తామని చెబుతోంది. నిజానికి 2012లో ఆపేసిన ఈ నిర్ణయాన్ని మళ్లీ ఇప్పుడు డిమానిటైజేషన్ పుణ్యమాని పునరుద్ధరించింది. నిజానికి అర్బన్ ఏరియాల్లో ప్రైవేట్ బ్యాంకులు 10,000 మినిమం బ్యాలెన్స్ నిబంధన విధిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ బాటలోకి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా వచ్చేస్తే నగరాల్లో ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక ఏకంగా అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు రూపంలో లావాదేవీలకే మొగ్గు చూపుతారు. ఈ మొత్తం ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక ఇవాళ కార్పొరేట్ సంస్థలకు లాభం చేయడానికి, ఇవాళ ప్రజల యొక్క నడ్డి విర్చడానికి, ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు మీద వాళ్ళ యొక్క పెత్తనం కొనసాగించడానికే ఈ రోజు అలాంటి ఉడిగం చేస్తా ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా దీనిని గమనిస్తా ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్నటువంటి ఆగడాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమానిటైజేషన్ లో భాగంగా నగదు లావాదేవీలు తగ్గించాలనుకుంటే ప్రజలకు అందులో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తే చెప్పకుండానే అటువైపు మళ్లుతారు. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని, నగదు విషయంలో ఇక్కడి ప్రజల ఆలోచన విధానాల్ని, పొదుపు మార్గాల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడో విదేశాల్లో సక్సెస్ అయిన విధానాల్ని గుడ్డిగా ఇక్కడ అమలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. నిజానికి బ్యాంకులు మరింత డిజిటలైజేషన్ దిశగా ప్రజల్ని అడుగులేయించాలంటే మరిన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇలా నగదు లావాదేవీలపై అదనపు ఛార్జీలు వేస్తాం, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు వేస్తాం, అకౌంట్లో డబ్బులు ఎక్కువైతే ఐటీ శాఖకు చెబుతామంటే భవిష్యత్తులో ఎవరూ బ్యాంకుల వైపు చూడనే చూడరు. ఈ రోజు ప్రైవేట్ బ్యాంకులలో ఒకసారి 4 సార్లు ఒకవేళ డబ్బులు విత్డ్రా చేసుకున్న తర్వాత 5వ సారి పోతే ఈ రోజు 1000కి 5 రూపాయలు చొప్పున మేము అపరాధ రుసుము వసూలు చేస్తామని చెప్పేసి పద్ధతిలో ఈ రోజు ప్రైవేట్ బ్యాంకులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇదే పద్ధతి ప్రభుత్వ బ్యాంకులకు కూడా వర్తింపజేస్తే రాబోయే కాలంలో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి ఉన్నది. అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో ఈ రోజు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, ప్రైవేట్ బ్యాంకులకు ఒత్తాసు పలకడం కోసం కనబడతా ఉన్నది. డిజిటలైజేషన్ లో భాగంగా నగదు లావాదేవీలు జరగడానికి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. కానీ ఈ అకౌంట్ల విషయంలో ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటే డిజిటల్ దిశలో అడుగులేయాల్సిన వాళ్ళు కూడా రారు. మొత్తంగా ఈ నియమాలు, రూల్స్ అన్ని దేశంలో పన్నులెగ్గొట్టే బడాబాబులు, కార్పొరేట్లను వదిలేసి మిడిల్ క్లాస్, నియో మిడిల్ క్లాస్ల మీద ప్రతాపం చూపించేలానే ఉన్నాయి. మన దేశంలో అసంఘటిత రంగంలో 85% లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. వాటన్నింటినీ డిజిటలైజ్ చేయాలంటే ప్రజలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి. అలా కాదని ఇలాంటి రూల్స్ పెడితే బ్యాంకుల పేరెత్తితేనే వాళ్ళు భయపడిపోతారు. అంటే కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులు ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలు నగదు లావాదేవీలే సుఖమనిపించేలా చేస్తున్నాయి. ఇలా అయితే మన దేశం మరో 50 ఏళ్లైనా డిజిటల్ ఇండియా అవ్వదు.